ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, మదర్ సన్ బాండింగ్ చూపించారు. రాధిక గారి పెర్ఫార్మెన్స్ నిజంగా నేను ఆవిడ దగ్గర ఆగిపోయాను. అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్, ఆవిడ అన్ని ఎమోషన్స్ క్యారీ చేశారన్న సినిమాలో. కామెడీ చేశారు, ఎమోషన్ క్యారీ చేశారు, సన్న లవ్ చూపించారు, సన్ మీద కోపం. అంటే నాకు ఇది వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్, అమ్మ కొడుకు ఎంత బాగుంటారు, అరే ఇంటికి వెళ్ళి అమ్మని ఒకసారి గట్టిగా ఆ ఫీల్ వచ్చిందనమాట. ఏమైనా తప్పులు చేస్తే సారీ చెప్పచ్చేమో అమ్మకి. అంటే ఆ బాండింగ్. అలాగే ఫాదర్ బాండింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, అదొకటి. అండ్ రవీనా టండన్ గారితో వచ్చే సీన్స్ కానీ, ఆ చెల్లి ఎమోషన్ కానీ, మమితా బైజు గారి పెర్ఫార్మెన్స్, షీ వాజ్ సో క్యూట్ ఆన్ స్క్రీన్. ఆమెకి షీ హ్యాస్ లాంగ్ ఫ్యూచర్. అస్సలు లవ్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అన్న. లవ్కి ఏజ్ లేదు అస్సలు. లవ్కి ఏజ్ ఇస్ లవ్ అంతే. మనకి ప్రేమ ఎప్పుడు పుడుతుంది, ఎందుకు పుడుతుంది తెలియదు. అండ్ లాస్ట్లో ఆ అమ్మాయిల మీద ఒక డైలాగ్ కూడా చెప్పారు, అది నాకు చాలా చాలా నచ్చింది. అంటే ఒక అమ్మాయి అనుకుంటే రిలేషన్ స్టార్ట్ అవుతుంది, ఒక అమ్మాయి అనుకుంటే రిలేషన్. అండ్ మగవాడికి ఏం లేదు ఇందులో, జస్ట్ విల్ గో ఆన్ విత్ అవర్ ఎమోషన్స్ అండ్ ఆల్. కానీ నిజంగానే నాకు అది ఆలోచిస్తే చాలా కరెక్టే కదా. వాళ్ళు వద్దనుకుంటే కదా మనం ఆగిపోతాం, వాళ్ళు అనుకుంటే కదా మనం రిలేషన్లోకి. అది ఎంత బాగా డీల్ చేశారో డైలాగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను ఇదంతా. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అరే ఎందుకు ఈ సాంగ్ ఎక్కడ ఉంది, ఏంటి డిస్టర్బెన్స్, అరే మూవీలో సాంగ్స్ పెడుతున్నారేంట్రా ఈ మధ్యన అనుకునే సినిమాల నుంచి సాంగ్స్ బాగున్నాయి కదా, మూవీలో డిస్టర్బెన్స్ లేదు కదా అనే ఫీల్ వచ్చిందనమాట. సూర్య లుక్ కూడా చాలా చాలా సెన్సిబుల్గా, చాలా సెటిల్డ్గా, చాలా క్లాసీ లుక్. అండ్ ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ డిగ్రేడ్ అవ్వకుండా నాగవంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్, వన్స్ అగైన్ దే ప్రూవ్డ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నెవర్ డిసప్పాయింట్స్. నాగవంశీ గారిని ఆయన చింటూ అంటారు, ఏం అనుకోండి భయ్య, ఆయన సినిమా మీద ప్రేమతో సినిమా తీస్తున్నారు. హౌస్ అస్సలు క్లాసీనెస్ నిజంగా. ఏం రాయల్టీ, ఏం రాయల్ లుక్ చూపించారు. ఎక్కడా కూడా మనని ఆ వరల్డ్లో ఉంచారు, మనం తీసుకెళ్ళి. మనం కూడా రిచ్ హౌస్లో వేర్ ఆల్సో రోమింగ్ అరౌండ్ ద లాన్. సో ఆ ఫీల్ వచ్చింది. అంటే మనం వాళ్ళతో పాటు నవ్వాం, వాళ్ళు నవ్వితే నవ్వాం, ఏడిస్తే ఏడిచాం, కోపడితే కోపడ్డాం, ఫైట్ చేస్తే ఫైట్ చేసాం. సో అన్ని ఎమోషన్స్ని ప్రాపర్గా ఫిట్ చేశారు. తండ్రి చనిపోయిన తర్వాత పిన్ని దగ్గరికి వెళ్ళి, అదే తల్లి చనిపోయిన తర్వాత పిన్నితో ఉండే రిలేషన్, చెల్లితో ఉండే అది కొంచెం క్లాసీగా చూపిస్తే, ఆయన మాస్గా చూపించారు, ఇక్కడ క్లాస్గా చూపిస్తే ఎలా ఉంటుందో అది బాగా డీల్ చేశారు. మైనస్ నాకేం అనిపించలేదు అన్న. నో మైనసెస్ ఇన్ ద ఫిల్మ్, అసలు అడిగే పనేలే. నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇంకో 3 సార్లు చూస్తా నా ఫ్యామిలీతో. మెయిన్గా మా అమ్మ వాళ్ళని తీసుకెళ్ళాలి, తర్వాత మా పిన్ని వాళ్ళకి చెప్పాలి, మా పెద్దమ్మ వాళ్ళకి చెప్పాలి. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ నాకు. ఎందుకంటే సినిమా నచ్చితే వీ హ్యావ్ టు డూ దట్. యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, ఎమోషన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, లవ్ ఉంది. ఇంకా అంతకంటే ఏం కావాలి. సూర్య గారిని ఒక గజనీలో చూసిన ఫీల్ వచ్చింది నాకు. గజనీ ఈజ్ ద బెస్ట్ ఫిలిం ఆఫ్ సూర్య గారు అండ్ ఐ సా గజనీ సూర్య ఇన్ దిస్ ఫిలిం. ఇంకా అంతకంటే ఏం కావాలి. గజనీ ఆ ఎమోషన్స్, హసీన్ గారికి సూర్య గారికి ఎంత క్యూట్ ఎమోషన్స్ ఉంటాయి, మమిత గారికి ఈయనకి కూడా అంతే క్యూట్ ఎమోషన్స్ పెట్టారు. ఇంకా అంతకంటే ఏం కావాలి సినిమాలో. ఆయనకి సెల్యూట్ కొట్టి వదిలేద్దాం. నా విశ్వనాథన్ సన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యాని ఇట్లా చూసి చాలా రోజులు అయిందన్న. అంటే ఒక మంచి కామెడీ టైమింగ్, ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్, ఒక మంచి యాక్షన్ డ్రామా అన్నీ కలిపి ఒక మంచి ప్యాకేజ్ ఉన్న మూవీ ఇది. చాలా రోజులైంది సూర్యాని ఇట్లా ప్రశాంతంగా చూసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రశాంతమైన సినిమాని చూసి కూడా చాలా రోజులైంది. మ్యూజిక్ డైలాగ్స్ని డామినేట్ చేయకుండా, ఓవర్గా వైలెన్స్ లేకుండా, బ్లడ్ షెడ్ లేకుండా మంచిగా వచ్చి ఎంటర్టైన్ చేశారు వెంకీ అట్లూరి గారు, ప్రామిస్ చేసినట్టే. అండ్ బీజిఎం కూడా త్రూ అవుట్ ద మూవీ చాలా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ బాగున్నాయి, మెయిన్లీ మమితా బైజు డ్యాన్స్ అయితే చాలా బాగుండింది అందులో. అండ్ ఫోటోగ్రఫీ కూడా, డిఓపి చాలా బాగుంది. సూర్య గారిని అసలు చాలా స్టైలిష్గా చూపించారు. అండ్ సూర్య గారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కూడా చాలా నీట్గా స్టైలిష్గా ఉంది. కపుల్కి ఏజ్ డిఫరెన్స్ అది చాలా మంచి యూనిక్ సబ్జెక్ట్ అది. సో దాన్ని జనాలు అఫెండ్ అవ్వకుండా కనెక్ట్ అయ్యేలాగా చాలా బాగా చూపించారు. అండ్ ఏజ్ డజంట్ మ్యాటర్ అని చెప్పి కొంచెం కన్విన్సింగ్ వేలో మనకి అర్థమయ్యేలాగా, ఫ్యామిలీస్కి కూడా అర్థమయ్యేలాగా కనెక్ట్ చేశారు సినిమాని. అది నాకు చాలా బాగా నచ్చింది. మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ రాధిక గారితో ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు అక్కడ బీజిఎం చాలా బాగా వర్కౌట్ అయింది. త్రూ అవుట్ ఫుల్ లెంగ్త్ సాంగ్స్ ఎక్కువ లేకపోయినా కూడా ఒక సాంగ్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది మమితా బైజు డ్యాన్స్ వల్ల. కామెడీ టైమింగ్, కామెడీ అయితే సినిమా త్రూ అవుట్ ఉంటుంది. మీరు సినిమాకి వెళ్ళినప్పటి నుంచి సినిమా అయిపోయేంత వరకు నవ్వుతూనే ఉంటారు. కుడోస్ టు మమితా బైజు.
నడిపించింది కామెడీ టైమింగ్తో. అండ్ వాళ్ళిద్దరికీ ఉండే కెమిస్ట్రీ, ఆ బ్యాంటర్, ఏడిపించుకోవడం అదంతా చాలా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్గా మంచి ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ మంచి మూవీ. ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా రోజులైంది మీరు ఇలాంటి ప్రశాంతమైన సినిమా చూసి, అదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతా. జెన్జీకి మేబీ నచ్చకపోవచ్చు, నచ్చచ్చు, నాకు తెలియదండి. ఎందుకంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. జెన్జీ వాళ్ళ గురించి నేను చెప్పలేను, బికాస్ నేను జెన్జీ కాదు కాబట్టి. బట్ మిలీనియల్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మూవీలో ఎక్సలెంట్ ఉన్నాయి. సెట్స్ అవనివ్వండి, వాళ్ళు వాడిన కార్లు అవనివ్వండి, అక్కడ చూపించిన సెట్స్ అవనివ్వండి, ఎనీథింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. నాగవంశీ గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత మంచి క్లీన్ ప్యూర్ హిట్ కొట్టారని చెప్తాను నేనైతే మాత్రం. నెగిటివ్ మాట్లాడే వాళ్ళ గురించి ఇంకేం చెప్తాం అన్న, వాళ్ళని ఒక సినిమా తీయమనండి అంతే. ఇప్పుడు లెనిన్ చూసాము, నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు, ఏమైంది? బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. దీనికి కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేయండి, ఏముంది దానిలో, ఏముంది? సినిమా బాగుందంటే వెళ్తారు బాబు జనాలు, అంతే. ఎండ్ ఆఫ్ ద డే నెగిటివ్ చెప్పేవాళ్ళు మీరు వచ్చి సినిమా తీయండి, మీకే అర్థమైంది ఎలా ఉంటుందో. సినిమాలో హైలైట్స్ అంటే మమితా బైజు అండ్ కామెడీ టైమింగ్ అన్న, ఎస్పెషల్లీ సూర్యకి మమితా బైజుకి ఉండే కెమిస్ట్రీ. సినిమాలో మైనస్ ఏమైనా ఉంది అంటే కొంచెం లాగ్ అనిపించచ్చు జనాలకి, అంతే. తమిళ్ ఫ్లేవర్ అస్సలు లేదండి అన్న. వెంకీ అట్లూరి ఈ సినిమాలు చూడలేదా అన్న మీరు? మనోడే, మన సినిమాలే తీస్తాడు, మన డైరెక్ట్ తెలుగు షూటింగ్ చేస్తాడు, తెలుగు రిలీజ్ చేస్తాడు. కాకపోతే వేరే ఇండస్ట్రీ వాళ్ళతో చేస్తున్నాడు, మన ఇండస్ట్రీ వాళ్ళతో కూడా చేస్తాడులే, పర్లేదు. బట్ తమిళ్ ఫ్లేవర్ ఎక్కడా లేదు, కంప్లీట్ తెలుగుతనం ఉట్టి పడుతుంది సినిమాలో.